Hello to everyone. This is me and my code channel. The most awaited day for me has been came, and in today's lecture we are going to talk about what is our Python, why we have chosen the Python language, and who created the Python, who developed, like all the stuff we are going to discuss in this module. అయ్యో సార్ ఇదంతా మాకు అసలు పైథాన్ అండ్ స్టార్ట్ చేస్తారా కొంచెం ఎంతసేపు సోది. సో వాట్ ఈజ్ పైథాన్? పైథాన్ ఈజ్ ఎ హై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పకుండా హై ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తే, సో what is a programming language? A language that computers can understand, because we humans have a language to communicate and computers doesn't have a common language to communicate. A computer can only understand 0 or 1s. It is called also has binary bits. ఓకే, వాట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేను డెఫినేషన్ ఇందాక చదివే కదా, ఇప్పుడు మనం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ విన్నాం. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు ఈజీగా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక 2 పర్సన్స్ తీసుకున్నాం మనం. ఆ 2 పర్సన్స్ని తీసుకుంటే ఈ పర్సన్ ఏ అనే వ్యక్తి వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి పర్సన్ బీని అడిగారు. ఈ పర్సన్ బీ కూడా ఏ లాంగ్వేజ్లో అయితే ఈ పర్సన్ ఏ అడిగారో పర్సన్ బీ కూడా ఆ లాంగ్వేజ్లోనే రిప్లై ఇస్తారు. బికాస్ వాళ్ళిద్దరికి ఒక మ్యూచువల్ లాంగ్వేజ్ ఉంది. మ్యూచువల్ మీన్స్ బేసికలీ దాన్ని కామన్ లాంగ్వేజ్ కూడా అంటాము. సో అందరికీ బేసికలీ ఆ హ్యూమన్స్కి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో ఇక్కడ కంప్యూటర్స్ ఏం చేస్తున్నాయంటే, కంప్యూటర్స్కి నార్మల్ మనం మాట్లాడుకునే ఇంగ్లీష్, ఏదో తెలుగు, ఈ లాంగ్వేజెస్ అనేవి అర్థం కావు. సో మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది అని ఇంప్లిమెంట్ చేసాం. కంప్యూటర్స్కి ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అర్థం చేసుకుంటే అని చెప్పి. ఈ కంప్యూటర్స్ అనేవి ఎందుకు ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటాయి అంటే, బికాస్ జీరోస్ అండ్ వన్సే ఉంటాయి. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇఫ్ దిస్ ఈస్ ట్రూ ఆర్ ఎయిదర్ ఫాల్స్ అని అడిగాను. నాకు 0 అంటే ఫాల్స్ అని వచ్చింది, 1 అంటే ట్రూ అని వచ్చింది. అంటే కంప్యూటర్ నువ్వు ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇచ్చినా, ఏ లాంగ్వేజ్లో క్వశ్చన్ ఇచ్చినా కూడా అది మనం బైనరీ బిట్స్ కింద కన్వర్ట్ చేసుకొని నీకు అది ఆన్సర్ అనేది ఇస్తుంది, లేకపోతే అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో ఇదంతా పక్కన పెట్టేసి అసలు ఫస్ట్ ఈ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎవరు కనిపెట్టారని చెప్పి చూద్దాం. ఐడా లవ్లేస్. ఓకే, వాట్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేను డెఫినేషన్ ఇందాక చదివే కదా, ఇప్పుడు మనం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ విన్నాం. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే మీకు ఈజీగా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒక 2 పర్సన్స్ తీసుకున్నాం మనం. ఆ 2 పర్సన్స్ని తీసుకుంటే ఈ పర్సన్ ఏ అనే వ్యక్తి వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పి పర్సన్ బీని అడిగారు. ఈ పర్సన్ బీ కూడా ఏ లాంగ్వేజ్లో అయితే ఈ పర్సన్ ఏ అడిగారో పర్సన్ బీ కూడా ఆ లాంగ్వేజ్లోనే రిప్లై ఇస్తారు. బికాస్ వాళ్ళిద్దరికి ఒక మ్యూచువల్ లాంగ్వేజ్ ఉంది. మ్యూచువల్ మీన్స్ బేసికలీ దాన్ని కామన్ లాంగ్వేజ్ కూడా అంటాము. సో అందరికీ బేసికలీ ఆ హ్యూమన్స్కి ఆ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో ఇక్కడ కంప్యూటర్స్ ఏం చేస్తున్నాయంటే, కంప్యూటర్స్కి నార్మల్ మనం మాట్లాడుకునే ఇంగ్లీష్, ఏదో తెలుగు, ఈ లాంగ్వేజెస్ అనేవి అర్థం కావు. సో మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేది అని ఇంప్లిమెంట్ చేసాం. కంప్యూటర్స్కి ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెసే అర్థం చేసుకుంటాయని చెప్పి. ఈ కంప్యూటర్స్ అనేవి ఎందుకు ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటాయంటే, బికాస్ జీరోస్ అండ్ వన్సే ఉంటాయి. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఇఫ్ దిస్ ఈస్ ట్రూ ఆర్ ఎయిదర్ ఫాల్స్ అని అడిగాను. నాకు 0 అంటే ఫాల్స్ అని వచ్చింది, 1 అంటే ట్రూ అని వచ్చింది. అంటే కంప్యూటర్ నువ్వు ఇంగ్లీష్లో క్వశ్చన్ ఇచ్చినా, ఏ లాంగ్వేజ్లో క్వశ్చన్ ఇచ్చినా కూడా అది మనం బైనరీ బిట్స్ కింద కన్వర్ట్ చేసుకొని నీకు అది ఆన్సర్ అనేది ఇస్తుంది, లేకపోతే అవుట్పుట్ అనేది ఇస్తుంది. సో హూ క్రియేటెడ్ ది ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే కాన్సెప్ట్ కానీ ఇది ఎవరు ఇంప్లిమెంట్ చేశారు లేకపోతే డెవలప్ చేశారని చెప్పి చూద్దాం. Ada Lovelace, the first programming language, was created through math in 1833, created an algorithm to automatically solve numerical problem using Bernoulli's numbers. అంటే ఈ ఏడా లవ్లేస్ అనే పర్సన్ ఒక ఆల్గరిథమ్ని క్రియేట్ చేశారు. ఆ ఆల్గరిథం దేని మీద అంటే, ఒక న్యూమరికల్ ప్రాబ్లం తీసుకున్నారు. అంటే నెంబర్ ఫార్మేట్లో ఉండే ప్రాబ్లం తీసుకొని యూజింగ్ ఈ బెర్నౌల్స్ అనే థీరం కానీ మనకి చిన్నప్పుడు చదివేటప్పుడు వచ్చి ఉంటాయి కదా, మనం అంతేం చదువు నెంబర్ బేసికల్లీ మనకు గుర్తు కూడా ఉండవు. బెర్నౌల్స్ నెంబర్స్ అనే ఈ వర్డ్. అసలు ఇదంతా మాకెందుకు అనుకుంటున్నారు కదా, అసలు అది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో టైప్స్ ఉంటాయని తెలుసా మీకు? అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాంగ్లీ టైప్డ్, ఇంకొకటి వీక్లీ టైప్డ్. ఈ స్ట్రాంగ్లీ టైప్డ్ అంటే జావా, C++, ఈ లాంగ్వేజెస్ అనేవి స్ట్రాంగ్లీ టైప్డ్. ఎందుకంటే వీటికి పర్టికులర్గా సింటాక్స్ ఎర్రర్స్ అనేవి స్ట్రిక్ట్గా ఫాలో అవుతాయి. ఇందులో సింటాక్స్ ఎర్రర్స్ అనేవి ఫాలో అవ్వవు, ఇందులో ఫాలో అవుతాయి. లైక్ ఇప్పుడు పైథాన్లో నీకు ఇప్పుడు సెమీకోలంతో ఎండ్ అవ్వాల్సిన లేదు. లైక్ ఒక ఈచ్ లైన్ స్టేట్మెంట్ అనేది జావాలో చూస్తే నువ్వు ఏ కోడ్ రాసినా, ఏ లైన్ ఆఫ్ కోడ్ రాసినా కూడా అది సెమీకాలంతో ఎండ్ అవ్వాలి. అంటే అది ఒక పర్టికులర్ సింటాక్స్ని అక్కడ ఫాలో అవుతుంది. ఇక్కడ సింటాక్స్ అనేది లేదు. సో ఈ రెండింటికి ఇది డిఫరెన్స్. ఇప్పుడు మనకి పైథాన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద వచ్చింది? వీక్లీ టైప్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కింద వచ్చింది. సో కమింగ్ టు ది ఇంట్రో ఆఫ్ పైథాన్ చూసుకుంటే, పైథాన్ ఇందాక చెప్పేసి ఆల్రెడీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి, ఇది ఎవరు డెవలప్ చేశారని చెప్పలేదు. ఇట్ వాస్ డెవలప్డ్ బై గుడియో వాన్ రోజన్ ఇన్ 1980s. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అండ్ వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ గుడియో వాన్ రోజన్ అనే పర్సన్ 1980లో పైథాన్ని డెవలప్ చేశారు. అప్లికేషన్స్ ఆఫ్ పైథాన్ అంటే ఎక్కడెక్కడ వాడతారని చెప్పి అప్లికేషన్స్ అంటే, సో మనం ఏ లాంగ్వేజెస్లో వాడతాం? డిఎస్లో వాడతాం. డిఎస్ అంటే డేటా సైన్స్, డేటా స్ట్రక్చర్స్ కాదు. ఇన్ మిషన్ లెర్నింగ్, వెబ్ డెవలప్మెంట్. సో వీటి ఫ్యూచర్స్ వచ్చేసరికి ఈజీ సింటాక్స్ ఉండిద్ది, బిగినర్ ఫ్రెండ్లీ. అంటే నువ్వు స్టార్టింగ్ సి కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలంటే అందరూ మీకు సజెస్ట్ చేసేది సి. కానీ బేసికల్లీ బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే పైథాన్ ఇస్ ది బెస్ట్ ఆప్షన్.
బికాస్ ఇట్ హ్యాస్ ఈజీ సింటాక్స్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఒక ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద రెండింటికి డిపెండెన్స్ ఉండదు. అంటే దేనికి దానికి ఇండిపెండెంట్గా దానికి దానికి సింటాక్స్ రాసుకోవడం, దానికి దానికి వర్క్ అవ్వడం, అలా వాటి ఫాలో అవుతాయి సమ్ రూల్స్, నార్మ్స్ అండ్ కండిషన్స్ ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము వీడియోలో చెప్దాం అనుకుంది ఏంటంటే అసలు పైథాన్ ఎక్కడ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వాడాలి, అసలు ఎలా రన్ చేయాలని చెప్పేసి యూట్యూబ్లో చూపిస్తాను, అది నెక్స్ట్ వీడియోలో. సో స్టే ట్యూన్డ్. సో లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి రూల్స్ ఆఫ్ పైథాన్. రూల్స్ ఆఫ్ పైథాన్, అసలు పైథాన్లో ఏమేమి రూల్స్ ఉంటాయని చెప్పేసి, ఇట్ ఈస్ ఏ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఒకటి లోయర్ కేస్, ఇంకొకటి అప్పర్ కేస్ అలా ఉండకూడదు. ఉంటే టోటల్ లోయర్ కేస్ ఆర్ అప్పర్ కేస్ ఉండాలి. నో సెమీకోలన్ రిక్వైర్డ్. అంటే నేను ఇందాక వీక్లీ టైప్డ్కి స్ట్రాంగ్లీ టైప్డ్కి డిఫరెన్స్ చెప్పేటప్పుడు చెప్పా కదా, ఈచ్ లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇన్ జావా each line of code doesn't end with semicolon. It is not mandatorily required in weakly typed language such as Python అని చెప్పా. అండ్ ఈ పైథాన్లో మెయిన్ మనం ఫాలో అవ్వాల్సింది, మనకి ఫర్దర్ అప్కమింగ్ వీడియోస్లో కానీ లెసన్స్లో కానీ ఎక్కువ మిస్టేక్స్ వచ్చేది, ఎర్రర్స్ వచ్చేది, ఇండెంటేషన్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్కమింగ్ వీడియోస్లో ఇంకా డీటెయిల్గా చెప్దాం దాని గురించి. ప్రాపర్ ఇండెంటేషన్ మనం మెయింటైన్ చేయాలి పైథాన్లో. మెయిన్ రూల్ బేసిక్గా అసలు నీకు ఇండెంటేషన్ మెయింటైన్ చేయడం వస్తే మొత్తం పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది, మీకు కష్టమే ఉండదు అందరూ అంటారు కానీ. సో ఇక్కడితో మనకి డే 1 హ్యాండ్ రిటన్ నోట్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు అప్కమింగ్ వీడియోలో మనము పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా రన్ చేయాలి, పీసీలో కానీ డెస్క్టాప్లో కానీ ఒకేలా ఉండిద్ది. మీరు కోడింగ్ అందులో అసలు కోడ్ని ఎలా రన్ చేయాలి, ఏ ఫైల్స్ ఎక్స్టెన్షన్స్ డెవలప్ చేసుకోవాలని చెప్పి మొత్తం క్లియర్ కట్గా చెప్తారు. సారీ అసలు నా ఇంట్రో నేను చెప్పుకోలేదు. అండ్ దిస్ ఈస్ దాన్ని. ఇంకా చాలా ఇవాళకి బాయ్ బాయ్. దీప్గా వచ్చేసి చెప్పేసిద్ది మీకు రిమైనింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. ఏమైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో మీరు డిస్కషన్ గ్రూప్లో మెసేజ్ చేయొచ్చు. ఎనీ టైం మేము మీ డౌట్స్ని క్లియర్ చేస్తాం. సో ఇలానే ప్రతి సెషన్లోనూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తా లెసన్స్ని ఫాలో అప్ చేస్తూ ఉంటే మీరు డే 1లో చూసిన ప్రోగ్రెస్ అనేది డే 30లో ఇంకా దానికి మించి చూస్తారు. సో ఐ హోప్ అందరూ ఉంటారు అనుకుంటున్నాను డే 30 దాకా మాతో పాటు. Hi guys, welcome to our channel Me and My Code. Today our session is about how to set up the Python environment in our Windows. ఈ రోజు మనం మన విండోస్లో ఎలా పైథాన్ ఎన్విరాన్మెంట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ ఎలా సెటప్ చేసుకోవాలి, బేసిక్ కోడింగ్ పర్పస్ మనం ఎలా పైథాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలో చూద్దాం. ఈరోజు మనం పైథాన్ ఎన్విరాన్మెంట్ కోసం ఐడియల్ని వాడచ్చు లేదా విఎస్ కోడ్ని వాడచ్చు, ఎందుకంటే ఇవి బిగినర్ ఫ్రెండ్లీ. ఫస్ట్ ఈరోజు మనం పైథాన్ ఐడియల్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం క్రోమ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను నా మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవుతున్నాను. ఫస్ట్ మనం సర్చ్ బార్లోకి వెళ్ళి python.org అని చెప్పి ఇప్పుడు ఇక్కడ కనబడుతుంది కదా, దాన్ని మనం సర్చ్ చేసిన తర్వాత మీకు ఇలా ఫస్ట్ వెల్కమ్ టు python.org అని చెప్పి మీకు ఒక లింక్ డిస్ప్లే అవుతుంది, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మీరు డౌన్లోడ్స్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ లేటెస్ట్ వర్షన్ పైథాన్ 3.14 మీకు విజిబుల్ అవుతుంది. మీరు పైథాన్ 3.14 అనేది విండోస్కి డౌన్లోడ్ చేసుకుంటున్నాం మనం, కాబట్టి ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ నొక్కగానే పైన మీకు డౌన్లోడ్స్లో కనబడతా ఉంటుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఆ ఎక్స్టెన్షన్ని ఓపెన్ చేస్తాం. ఇప్పుడు మనకి డౌన్లోడ్ అయింది కదా, ఈ ఎక్స్టెన్షన్ మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన ఫీచర్స్ని. అదే ఇన్స్టాల్ అయితే కనుక మనకి పిప్ ఇన్స్టాల్ కమాండ్స్ కానీ, లైక్ షార్ట్ కట్స్ కానీ, స్టాండర్డ్ లైబ్రరీస్ కానీ మీకు అన్నీ ఆల్రెడీ ఇన్బిల్ట్గా వచ్చేసి ఉంటాయి. మనం ఇన్స్టాల్ నవ్వని నొక్కుదాం. కొద్దిగా టైం పడుతుంది ఇన్స్టాల్ అవ్వటానికి, వైఫై స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాది విండో 11 కాబట్టి లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీ ఓల్డర్ విండోస్ అయితే గనక కింద మీరు ఓల్డ్ వర్షన్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి, వాటిలో డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం ఎక్స్టెన్షన్ ఓపెన్ అయింది కదా, వీటిని మినిమైజ్ చేసి లైక్ ఇక్కడ మీరు పైథాన్ అని చెప్పి సెర్చ్ చేయండి. మీ సెర్చ్ బార్లో మీకు ఇక్కడ ఐడల్ అని డిస్ప్లే అవుతూ ఉంటుంది, మీరు దాని మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీరు క్లిక్ చేసిన తర్వాత మీకిలా ఒక ఐడియల్ షెల్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు మన ఐడియల్ షెల్‌లో ఏంటంటే బేసిక్ కోడింగ్ గానీ, లైక్ బిగినర్ ఫ్రెండ్లీ ఇది. ఇప్పుడు మనం ఇందులో అసలు ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. మన బేసిక్‌గా వాడేది ప్రింట్ స్టేట్‌మెంట్‌లో స్టార్టింగ్‌లో మనం పైథాన్ హెలో వరల్డే కదా! మనం అదే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ప్రింట్ స్టేట్‌మెంట్ వర్క్ అవుతుంది. ఒకసారి మనం ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్ ఏదన్నా ఒకటి రన్ చేసి చూద్దాం. అది వర్క్ అవుతుందో లేదో. ఇప్పుడు ఒక నంబర్ అని నేను ఇనిషియలైజ్ చేసుకున్నా. అంటే ఇప్పుడు నేను డిక్లేర్ చేసుకున్నా. ఒక వేరియబుల్‌కి ఒక వాల్యూ డిక్లేర్ చేసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు నంబర్ 2 ఒక 15 తీసుకుందాం. మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. సమ్ అని ఇచ్చి మనం వీటికి వేరియబుల్స్‌ని యాడ్ చేసి చూద్దాం. అవుతుందో లేదో. మనం ప్రింట్ స్టేట్‌మెంట్ ఇస్తే గనక మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నామో అది మనకి ప్రింట్ అవుద్ది. ఓకే. అర్థమెటిక్ ఆపరేషన్ గూడా వర్క్ అవుతుంది. ఒకసారి మనం మినిమమ్ వాల్యూని గూడా ప్రింట్ చేసి చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూస్‌లో మినిమమ్ ఏదో ఫైండ్ ఔట్ చేయడం కోసం ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేద్దాం. ఇఫ్ num1 ఈజ్ లెస్ థాన్ నంబర్ 2 మినిమమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు num1. ఇక్కడ మన ఇండెంటేషన్ ఎర్రర్స్ గూడా చూసుకోవాలి. ఎల్స్ min ఈజ్ ఈక్వల్ టు b. int min. ఓకే. మనకిక్కడ సింటాక్స్ ఎర్రర్స్ వస్తా ఉంటాయి కాబట్టి, మనం జాగ్రత్తగా ప్రింట్ చేసుకోవాలి స్టేట్‌మెంట్స్‌ని. సారీ. ఇప్పుడు మన వీఎస్ కోడ్ ఇక్కడ డెస్క్‌టాప్‌లో లోగో కనబడుతుంది గదా! దాన్ని మనం ఓపెన్ చేసుకుంటాం. మనకి ఇలా ఓపెన్ అవ్వగానే మనం సెటప్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనకి యూజ్ ఏఐ ఫీచర్స్ విత్ కోపైలట్ ఫర్ ఫ్రీ. అంటే ఇప్పుడు మనం కోడింగ్ చేసేటప్పుడు ఏదైనా ఎర్రర్స్ వచ్చినా, ఏదైనా మిస్టేక్స్ వచ్చినా సరే మనకి కోపైలట్ ద్వారా హెల్ప్ అవుద్ది. ఇక్కడ మీకు సైడ్ కనపడుతుంది కదా! అదే కోపైలట్. నెక్స్ట్ మనం థీమ్‌ని చూజ్ చేసుకోవచ్చు. దీని మీద నొక్కగానే మనకి ఏ థీమ్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోమని చూపిస్తది. నేను డార్క్ థీమ్‌తో కొద్దిగా బెటర్ కాబట్టి నేను డార్క్ థీమ్ చూజ్ చేసుకుంటా. మీరు లైట్ అన్నా చూజ్ చేసుకోవచ్చు, లేదా డార్క్ అన్నా చూజ్ చేసుకోవచ్చు, లేదా సిస్టమ్ డిఫాల్ట్ అయినా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీకేదైనా ట్యుటోరియల్స్ కావాలా? అంటే ఇప్పుడు మీరు వీఎస్ కోడ్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఎక్స్‌టెన్షన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, వాటి గురించి మీకు ఇక్కడ మీ ట్యుటోరియల్ వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ అని నొక్కితే మీకు ఇంకా ఆప్షన్స్ కనబడతాయి. లైక్ ఇప్పుడు ట్యూన్ యువర్ సెట్టింగ్స్ అంటే మీకు కావాల్సిన సింక్రనైజేషన్స్ గాని, ఎన్ని కస్టమైజేషన్స్ కావాలంటే మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి చేసుకోవచ్చు. కోడ్ విత్ ఎక్స్‌టెన్షన్స్ వీటన్నిటిని మీరు టిక్ చేసుకోవాలి. అంటే మీరు సెలెక్ట్ చేసుకున్నట్టు. తర్వాత మీరు మార్క్ యాస్ డన్ అని నొక్కితే మీకు ఈ ఎన్విరాన్మెంట్ సెటప్ అవుద్ది. మీరు లొకేషన్ కానీ, జీపీఎస్ కానీ అది అడిగితే మీ ఇష్టం. నేనైతే అలో చేశా. నెక్స్ట్ మీరు మీ డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను క్లాస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో ఏంటంటే ఇక్కడ పైన సెర్చ్ బార్‌లోకెళ్ళి మనం కమాండ్ ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి. అంటే మన ఫోల్డర్‌లో నుంచి ఒక వీఎస్ కోడ్ అప్లికేషన్ ఓపెన్ చేయడం. అంటే మనం చేసే కోడింగ్ అంతా ఒక ఫోల్డర్‌లో పెట్టుకోవడం. ఇప్పుడు కమాండ్ అని నొక్కగానే మనకొక టెర్మినల్ ఓపెన్ అవుద్ది. ఈ టెర్మినల్‌లో ఏంటంటే కోడ్ స్పేస్ అండ్ డాట్ అని నొక్కగానే మీకు వీఎస్ కోడ్ ఓపెన్ అవుద్ది. అంటే మీరిక్కడ డైరెక్ట్‌గా కోడింగ్ చేసుకోవచ్చు. మన ప్రీవియస్ ఫైల్స్ కూడా ఇక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక కోడ్ ఇక్కడ రాసామనమాట. అంటే ఇప్పుడు ప్రింట్ హలో వరల్డ్ అని ఒక 2 నంబర్స్ డిక్లేర్ చేసి అంటే మన ఎన్విరాన్మెంట్ వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు మనం టెర్మినల్‌లోకెళ్ళి లేదా పైన రన్ దాంట్లోకెళ్ళి స్టార్ట్ డీబగ్గింగ్ అని నొక్కి పైథాన్ ఫైల్ అని నొక్కినా సరే మనకి ఇక్కడ కింద రన్ అవుద్ది. చూసారు కదా! కింద హలో వరల్డ్ అని వచ్చింది. మన సమ్ ఆన్సర్ 20 అని వచ్చింది. లేదా మీరు మైనస్ అంటే మీరు సబ్ట్రాక్షన్ కూడా చేసుకోవచ్చు. నమ్1 మైనస్ నమ్2.
ప్రింట్ మైనస్. ఓకే. ఇప్పుడు దీన్ని మీరు కంట్రోల్ ఎస్ నొక్కి సేవ్ చేసుకోవాలి. తర్వాత మీరు మళ్ళా రన్‌లోకెళ్ళి డీబగ్గింగ్ చేశారంటే మీకు మళ్ళా ఇక్కడ ఆన్సర్ కూడా -i కనపడతది, ఎడిషన్ కనపడతది, హలో వరల్డ్ కనపడతది. ఇలా మనం వీఎస్ కోడ్‌ని సెటప్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ సెషన్‌లో మనం ఇంట్రడక్షన్ టు పైథాన్ అంటే ఇప్పుడు పైథాన్‌లో వేరియబుల్స్, క్లాసెస్, డిక్లరేషన్స్ అంటే ఏమేం డేటా టైప్స్ ఉంటాయి, ఏవి ఎలా యూజ్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకుందాం. ఓకే గైస్. సీ బ్యాక్. చెప్పడం మర్చిపోయాను. థ్యాంక్ యూ అందరికీ.